వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. బోగారం ప్రభుత్వ పాఠశాల విజిట్ లో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు సరితమ్మ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. పిల్లలతో మాట్లాడి వారి సమస్యలను సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా అవగాహన కల్పించాలని ప్రధానోపాధ్యాయురాలికి ఉపాధ్యాయులకు సూచించారు. గ్రామ పెద్దల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ సభ్యురాలు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుబాటులో ఉంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ ప్రెసిడెంట్ ముప్పా శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ జైహింద్ రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ఈ సందర్శన నిర్వహించామని అధికారులు తెలిపారు. ఎంతమంది ఉన్నారు? మీరు బాయ్స్ ఇద్దరేనా? అన్ని క్లాసెస్ ఇప్పుడు కిచెన్ సపరేట్ క్లాస్. ఎప్పుడు మీకు సబ్జెక్ట్ బాగా చెప్తారా? లాస్ట్ ఇయర్ ఎంత స్కోర్ వచ్చింది ఇక్కడ నుంచి? ప్రొటెక్షన్ కమిషన్ అంటే బాలల హక్కుల కమిషన్. మీరు ఏదైనా టెక్స్ట్ బుక్ తీయండి. బుక్స్ ఉన్నాయా? చెప్పారా మీకు కమిషన్, చైల్డ్ రైట్స్ కమిషన్ గురించి చెప్పారా టీచర్స్ ఎవరు? బ్యాగ్ ది ఆ బుక్ తీరా, టెక్స్ట్ బుక్ ది. ఉందా? ఇది దేని కోసం ఉంది? దీంట్లో ఏముంది చదవండి ఒకసారి. చైల్డ్ లైన్ అని ఒక నెంబర్ ఉందా? చైల్డ్ లైన్ ఫౌండేషన్ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 1098 అనేది నెంబరు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కంప్లైంట్ చేయడానికి ఉంటుంది. మీరు ఏ టైంలో అయినా కంప్లైంట్ చేయొచ్చు. 1098 అనేది. ఇప్పుడు మీకు బస్ ఇష్యూ ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా, మీరు పోయేటప్పుడు ఇబ్బంది ఏదైనా రోడ్లో ఏదైనా ఇబ్బంది పడ్డా, మీకు స్టడీ ప్రకారం ఏదైనా కరెక్ట్గా లేకున్నా, మీరందరూ ఇక్కడ మధ్యాహ్నం భోజనం ఇక్కడే చేస్తారా? బాగుంటుందా? ఫుడ్ బాగుంటుందా? మెనూ ఉందా మీకు? ఏ రోజు ఏది వండాలనేది మెనూ ఐడియా ఉందా? ఫుడ్ ఉంది కదా, మెనూ ప్రకారం పెడతారా లేదా? ఈరోజు ఏముంటుంది? పప్పు, ఎగ్. ఎన్నిసార్లు ఇస్తారు ఎగ్ వారంలో? డే బై డే ఇస్తారా? ఇస్తున్నా మరి ఇవ్వట్లేదని కంప్లైంట్. ఫుడ్ సరిగా ఉండట్లేదు అని కంప్లైంట్. బాగుంటుందా? అర్థమైంది? ఇప్పుడైనా అర్థమైందా? చైల్డ్ లైన్ అంటే అర్థమైంది కదా. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నుంచి వచ్చినట్టు మీకు బస్సు ఇష్యూ ఒకటి, ఫుడ్ సరిగా ఉండట్లేదు అనేసి కంప్లైంట్ వచ్చింది, అందుకని వచ్చిన మీరు వచ్చింది. అక్కడ ఏముంది? సార్ వాళ్ళు ఉన్నారా? పంపించేసేనా? ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, చెప్తే సాల్వ్ చేయడానికి. మీరు దాపెట్టుకుంటే సార్ వాళ్ళు ఉన్నారని భయపడితే కాదు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక పేపర్ మీద రాసేయండి. సార్ 2 minutes బయట ఉండండి. స్టాఫ్ అంతా బయట. ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. ఏం లేదా? మీరు ఇప్పుడు లిఫ్ట్ అడిగి వస్తున్నా అని చెప్పిండ్రు. లిఫ్ట్ అడిగితే మంచిదా రాంగా? బస్సు వస్తే మంచిగా ఉండే అనిపిస్తుంది మ్యామ్. మమ్మీ వాళ్ళు కూడా దింపడానికి ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం మేము 3కి అట్లా అవుతుంది మేడం బస్సు. గట్టిగా మధ్యాహ్నం 2కి అట్లా అవుతుంది బస్సు. పొద్దుగాల 7కి వస్తున్నాం.
మీకు అసలు స్కూల్ టైంలో ఎప్పుడు టచ్ కాదు. మరి అదే కంప్లైంట్ ఉందంటేనే వచ్చిన నేను అని చెప్తే మీరేం ఏ ఇబ్బంది లేదంటున్నారు. ఇబ్బందే కదా అది. ఎవరిని పడితే వాళ్ళని లిఫ్ట్ అడగడం కూడా కరెక్ట్ కాదు కదా. ఆ స్కూల్ నుంచి ఎంత మీ ఊరు నుంచి ఎంతమంది వస్తారు ఈ స్కూల్కి? మొత్తం ఈ స్కూల్కి ఏ స్కూల్కి? ఇక్కడనేమో 5 మెంబర్స్ వస్తాం. మీ క్లాస్లోనే 3 ఉన్నారు కదా. ఇంకా ఇద్దరు 6 చేస్తారు అంతే. ప్రైవేట్ అంతే.